ఇక తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ట్విస్ట్ నెలకొంది. టీడీపీ అభ్యర్థికి ఓటేసిన వైసీపీ కార్పొరేటర్లు ఆ తర్వాత నేరుగా వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఇంటికి వెళ్లారు. టీడీపీ అభ్యర్థికి ఓటు వేసేందుకు క్షమించాలన్నారు. ఆయన కాళ్లపై పడి క్షమించాలని కోరారు. దీంతో కార్పొరేటర్లను ఓదార్చారు భూమన. పక్కనే ఉన్నాడు కదా, బెదిరించి ఎవరు కొట్టాడు? అన్న రామచంద్ర కొట్టింది మనుషులు ఫస్ట్ దిగినాక ఫస్ట్ లాగే వచ్చి తెలియలే టైంలో ఎట్లంటే అట్లా కొంచెం కార్లు ఎక్కించుకొని తీసుకున్నారు. ఎవరిని పట్టుకుని అన్న రామచంద్ర మీతో రికార్డ్ చేయించినప్పుడు మీ పక్కనే ఉన్నాడు కదా, బెదిరించి ఎవరు కొట్టాడు? అన్న రామచంద్ర కొట్టింది మనుషులు ఫస్ట్ దిగినాక ఫస్ట్ లాగే వచ్చి తెలియలే టైంలో ఎట్లంటే అట్లా కొంచెం కార్లు ఎక్కించుకొని తీసుకున్నారు. ఎవరిని ఇదే విషయానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి దామోదర్ అందుబాటులో ఉన్నారు. రైట్ దామోదర్, తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేశారు వైసీపీ కార్పొరేటర్లు. దాని తర్వాత మళ్ళీ భూమన కరుణాకర్ రెడ్డి దగ్గర ఇంటికి వెళ్ళటం ఎందుకు వెళ్ళాలి అనిపించింది, మళ్ళీ క్షమించాలని కూడా ఎందుకు అడుగుతున్నారు? మనం చూస్తున్నాం ఒక విజువల్లో బెదిరింపులకు పాల్పడ్డారు అని చెప్పి కూడా మాట్లాడుతున్న వాయిస్ కూడా మనకి వినిపిస్తుంది. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి దామోదర్? తిరుపతి డిప్యూటీ మేయర్ కు సంబంధించిన ఈ రోజు ఉదయం 12 గంటలకు జరిగిన ఎన్నికల్లో వైకాపా కార్పొరేటర్లు మెజార్టీ వైకాపా కార్పొరేటర్లు టీడీపీ అభ్యర్థి ఆర్సి మునికృష్ణయ్యకు ఓటు వేశారు. వీరిలో ఏదైతే ఈ ఓటు వేసిన వారిలో హనీష్ రాయల్, అమర్నాథ్ రెడ్డి, మోహన్ కృష్ణ యాదవ్, అనిల్ కుమార్ అనే నలుగురు ఓటు వేసిన వెంటనే ఏదైతే ఎన్నికల ఫలితం ప్రకటించిన వెంటనే నేరుగా భూమన్ కరుణాకర్ రెడ్డి నివాసానికి వెళ్లారు. అక్కడ భూమన్ కరుణాకర్ రెడ్డి కాళ్ల మీద పడి తమను క్షమించమంటూ హనీష్ రాయలు వేడుకున్నాడు. అదేవిధంగా ఏదైతే భూమన అభినయ్ రెడ్డి కాళ్ళ మీద కూడా పడ్డాడు. ఈ సందర్భంగా హనీష్ రాయలు తమను బెదిరించడం వల్లనే తాము ఓటు వేయక తప్పలేదంటూ కూడా చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా కన్నీటి పర్వంతం అయ్యాడు. అదే సమయంలో వారందరినీ సముదాయించిన అటు భూమన్ కరుణాకర్ రెడ్డి గాని భూమన అభినయ్ రెడ్డి గాని ఆ తర్వాత వారితో మాట్లాడుతున్న సందర్భంగా తమను ఏదైతే అన్న రామచంద్రయ్యకు సంబంధించిన వారు కొట్టారా అంటూ ఏదైతే భూమన అభినయ్ రెడ్డి ఇటు హనీష్ రాయల్ను అడగడం జరిగింది. నిన్న కూడా ఇదే విషయం మీద గొడవ జరిగింది. ఏదైతే నిన్న బస్సులో నుంచి మిస్ అయిన ఈ కార్పొరేటర్ల నలుగురు తర్వాత ఒక సెల్ఫీ వీడియో కూడా విడుదల చేశారు. ఏదైతే తాము క్షేమంగా ఉన్నాము, తమను ఎవరు కిడ్నాప్ చేయలేదంటూ వీరు మాట్లాడారు. అయితే ఏదైతే హనీష్ రాయలు నిన్న ఏదైతే ఈ రోజు ఓటింగ్ కి వచ్చిన సందర్భంలో కూడా ఉదయం 10 గంటల నుంచి ఆయన 11 గంటల నుంచి కౌంటింగ్ ఏదైతే ఎలక్షన్ జరిగిన సెనేట్ హాల్లో కన్నీటి పర్వంతం అవడం కనిపించింది. ఆ తర్వాత ఓటు వేసిన తర్వాత మీడియా వారు ప్రశ్నించడానికి ప్రయత్నించగా బాత్రూమ్ లో దూరి ఆ తర్వాత తప్పించుకొని నేరుగా ఇటు భూమన్ నివాసానికి వచ్చాడు. మొత్తం మీద ఈ విషయాన్ని గురించి అటు తిరుపతి ఎమ్మెల్యేతో పాటు కూటమి నాయకులను ప్రశ్నించగా తాము బెదిరించాల్సిన అవసరం లేదు, వారంతకు వారి ఓటు తమ పార్టీ ఏదైతే కూటమి అభ్యర్థికి ఓటు వేశారు వారంతకు బేషరతుగా, కానీ ఇప్పుడు వారి ఈ విధంగా మాట్లాడడం వెనుక ఏదో కారణం ఉంటుంది. మొత్తం మీద అయితే ఇది వారు భూమన్ కరుణాకర్ రెడ్డి అభినయ్ వద్ద భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందికరమైన పరిణామాలు ఉండటానికి ఈ విధమైన డ్రామా చేస్తున్నారంటూ మాట్లాడారు. మొత్తం మీద అయితే బెదిరింపుల పర్వం నచ్చింది, కానీ కొట్టారా లేదా అన్నది వారిని మనం అడగడానికి మిమ్మల్ని బెదిరించారా కొట్టారా ఈ విషయం గురించి మాట్లాడతారా అని మనం హనీష్ రాయల్తో మాట్లాడడానికి ప్రయత్నిస్తే అతను ఈ విషయాల గురించి నేను మాట్లాడను, నన్ను వదిలేయండి అంటూ మాట్లాడడం కూడా జరిగింది. మొత్తం మీద చూస్తే ఇది నిన్న ఎవరైతే కిడ్నాప్ కు గురయ్యారో అదే వ్యక్తులు ఈ రోజు మళ్ళీ భూమన్ ఇంటికి వెళ్లారు. అయితే వీరికి సంబంధించి గతంలో పలు వివాదాస్పద ఆరోపణలు వీరిపైన ఉన్నాయి. టీడీఆర్ బాండ్లతో పాటు కొన్ని గొడవలు, రౌడీ షీట్లు కూడా వీరి మీద నమోదు చేస్తామంటూ కూడా చెప్పిన కారణంగానే వీరు కూటమికి ఓట్లేశారంటూ కూడా ఓ ప్రచారం జరుగుతుంది. ఈ నలుగురు పైన వివాదాస్పదమైన కార్పొరేటర్లుగా తిరుపతిలో పేరుంది. గత ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంలో కూడా వీరు ప్రవర్తించిన తీరు ప్రత్యర్థి పార్టీలను భయంకరంగా బెదిరించారంటూ కూడా ఆరోపణలు ఉన్న నేపథ్యంలో వారిని ఏదైతే కూటమి నాయకులు వారిని టార్గెట్ గా చేసుకుని వారి చేతనే కూటమి అభ్యర్థికి ఓట్లు ఇచ్చారంటూ కూడా చెప్తున్నారు. మొత్తం మీద చూస్తే ఇది బిగ్ ట్విస్ట్ అని చెప్పవచ్చు. ఏదైతే ఇటు వైకాపాలో వీరు తిరుగులేని కార్పొరేటర్లుగా ఉన్నారు, అదేవిధంగా అత్యంత నమ్మకమైన కార్పొరేటర్లు వీరు. ఈ నలుగురు ఇటు భూమన్ అభినయ్ రెడ్డికి కరుణాకర్ రెడ్డి వద్ద అత్యంత నమ్మకంగా మలిగిన వారు. వీరే ఒక్కసారిగా
ఏదైతే డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ప్లేట్ ఫిరాయించారా లేకపోతే మరో కారణంతో కానీ ఓటు ప్రత్యర్థికి వేశారో ఆ తర్వాత మళ్ళీ తమను క్షమించమంటూ వేడుకోవడం మాత్రం పెద్ద సంచలనంగా మారిందని చెప్పవచ్చు రత్న. రైట్, దీనికి సంబంధించి ఎవరైతే ఇంటికి వెళ్ళిన కార్పొరేటర్లు ఉన్నారో వాళ్ళకి సంబంధించి మరి భూమన కరుణాకర్ రెడ్డి ఏమైనా స్పందించడం జరిగిందా? భూమన్ కరుణాకర్ రెడ్డి నిన్నటి నుంచి ఇదే విషయాన్ని చెప్తున్నాడు. ఏదైతే తమ కార్పొరేటర్లను బెదిరించి కొట్టి తీసుకెళ్లారు, బస్సులో నుంచి తీసుకెళ్లారు, ఆ తర్వాత వారిని బెదిరించే వీడియోస్ విడుదల చేశారు. ఈ రోజు జరిగిన ఘటన నేపథ్యం కూడా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడినప్పుడు కూడా ఇదే విషయాన్ని తెలియజేశాడు. కేవలం బెదిరించే తమ వారితో ఓట్లు వేయించుకున్నారు, అధికారంలో ఉన్నారు కాబట్టి ఆస్తులను ధ్వంసం చేస్తాం, అదే విధంగా మీ మీద అక్రమ కేసులు పెడతామని చెప్పి మా కార్పొరేటర్లందరినీ బెదిరించి వారిని తమ వైపుకు తిప్పుకొని టీడీపీ నుంచి గెలిచిన ఒకే ఒక్కరిని డిప్యూటీ మేయర్ గా ఎంపిక చేశారంటూ కూడా ఆయన మాట్లాడాడు. మొత్తం మీద అయితే ఇటు వైసీపీ కార్పొరేటర్లు ఎవరైతే వివాదాస్పదంగా ఉంటారో, ఏదైనా ఆస్తులు లిటిగేషన్ ఉంటారో వారిని టార్గెట్ చేసుకునే ఏదైతే కూటమి ఎన్నికల్లో సునాయాస విజయం సాధించిందని ఇటు వీరు కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది రత్న. రైట్, థ్యాంక్ యూ దామోదర్. తమ్ముళ్ళు వదిలే చాలా ఇబ్బందులు పెట్టారు. నమ్ముతాను రా, నేను నమ్ముతాను రా. హాస్పిటల్ గాడి కొట్టినారు గంటకి ఓకే నాకు చుట్టూ నలుగురు అందరు కార్లు తెచ్చుకున్నారు.